ఇందులో ఏదో మతలబు ఉంది, ఏదో తేడా ఉందని జనం ఆలోచించే స్థాయికి ఈ రోజు వచ్చారు. మీరా చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేసేది? ముందు ఆ పింక్ డైమండ్ తేల్చండి. వేరే నిందలేసే ముందు ఆ పింక్ డైమండ్ ఎక్కడ ఉందో తేల్చండి. ఇదే ప్యానెల్ లో ఉన్నటువంటి రాజు గారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో చెప్పండి. వీటికి సమాధానాలు చెప్పి మీ ఆరోపణలు ఏమన్నా నిందారోపణలు ఉంటే అప్పుడు చెప్పండి. అంతేగాని ఊరికే ప్రెస్ ముందుకు వచ్చేసి ఎందుకు సార్ దశాబ్దాల మాట్లాడు నిన్న జరిగిన వ్యవహారం పైన నీ సమాధానం ఏంటి? ఏమీ లేదు. మూడున్నమన్నం సేపు ఉంటా, పింక్ డైమండ్ ఎక్కడ ఉందో తెలుసు. ఆ తర్వాత రాజు గారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో తెలుసు. ఆ తర్వాత రాజు గారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఈ రెండు విషయాలు కొత్త విషయానికి వెళ్ళండి. వీళ్ళు టైం అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి ప్లీజ్ సార్, ఒక నిమిషం ఇద్దరు ఆగండి ప్లీజ్. యా ఇక్కడ బండారు వంశీ గారు 1 minute లో మీరు క్లోజ్ చేయండి. ఇప్పుడు పెన్షన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో మీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. మీరేమంటున్నారు? ఆయన కరుణాకర్ రెడ్డి సిఫార్సు తోటి లేకపోతే కరుణాకర్ రెడ్డికి డబ్బులు ఇచ్చి ఆయన ఉద్యోగంలోకి వచ్చాడు అనేటటువంటి ఆరోపణ మీది. ఇందాక మీరు చెప్పినట్టు కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ దీని మీదే ఉండబోతుంది. దీనికి సూటిగా ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు మీరు ఇచ్చేటటువంటి ఆన్సర్ ఏంటి? 1 minute లో క్లోజ్ చేయండి సార్. నేను అదే చెప్తా ఉన్నా, వీళ్ళు ఆరోపణలు చేస్తా పోతారు. వీళ్ళ ఆరోపణలు ఏంటంటే పింక్ డైమండ్ లాంటి ఆరోపణే ఇది కూడా. పింక్ డైమండ్ గుర్తుందా రాజు గారు మీకు? అలాంటి ఆరోపణే ఇది కూడా. yes ముందు ఆ పింక్ డైమండ్ తేల్చుకోనండి. 11 గంటలకు ప్రెస్ మీట్ కి వచ్చే పెద్ద మనిషిని